question carefully. Before you start writing the answer, remember, read the question very carefully and try to identify key points. క్వశ్చన్ చదివిన తర్వాత అందులో ఉండే కీ పాయింట్స్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు ఎక్స్ప్లెయిన్, డిఫరెన్షియేట్, జస్టిఫై, గివ్ ఎగ్జాంపుల్, గివ్ రీజన్. ఒక ఉదాహరణ రాయండి, నిత్య జీవిత సంఘటనలను వివరించండి, అన్వయించండి, దీని నేపథ్యం ఏమి, కవి పరిచయం రాయండి, ఏం జరుగుతుందో ఊహించండి, వివరించండి. ఇలాంటి పదాలు మనం అర్థం చేసుకోవాలా. ఫైనల్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆస్క్డ్ అండ్ హౌ టు రైట్ ఇట్. ఈ పదాలు మనం గమనించగలిగితే మనకు క్లియర్గా మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది. మనం నేర్చుకున్న క్వశ్చన్ ఏ విధంగానే ఉండని, క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఇదే క్వశ్చన్ అని భావించి వెంటనే రావడానికి ప్రయత్నించకూడదు. మీరు చదివిన ప్రశ్న ఒక రకంగా ఉండవచ్చు, ఇక్కడ అడిగిన ప్రశ్న మరో రకంగా ఉండవచ్చు. ఏది ఏమైనా మీరు ఫైనల్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ ఆస్క్డ్, వాట్ ఈజ్ టు రైట్. ఏం అడిగాడు, మనం ఏం రాయాలా